Hello guys, good morning. Welcome or welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. So ఇది వీకెండ్ బ్లాగ్ అలాగే నార్మల్గా తీశాను. సో ర్యాండమ్గా తీశాను. ఇక్కడ చెట్లన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ ఇప్పుడు బెంగళూరు వెదర్ చాలా బాగుంది. కొంచెం ఎండ ఎక్కువైపోయింది కానీ బాగానే ఉంది ఇన్ని రోజుల తర్వాత. అండ్ ఇన్ని రోజులు వాన పడింది కదా, సడన్గా ఎండ పడేసరికి చెట్లన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు, ఇది అజ్వైన్ చెట్టు మా ఇంటి పక్కన ఉంటుంది కానీ మా కాంపౌండ్లో పెట్టారు. చాలా బాగా స్మెల్ వస్తుంది. దాంతో ఏదో పకోడీలు చేసుకుంటారని లాస్ట్ టైం వీడియో చూశాను నేను. ఒకసారి తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ వాళ్ళు ఏమంటారో తెలీదు. వాళ్ళకి అడిగి తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ మేము సండే బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వెళ్తున్నాము. తక్షితే ఇంట్లోనే చేసేస్తాడు వాడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కూడా తిననీయడు, తను కూడా తినడు సరిగ్గా. అందుకని మేము వాడికి ఫస్ట్ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేయించేసి ఇంకా బయటికి తీసుకెళ్తాము. సండే మా ఇంట్లో కుక్ రాదు. ఇఫ్ యూ గైస్ ఫాలోయింగ్ మీ, మీకు తెలిసే ఉంటుంది, సండే మా ఇంట్లో మేడ్ అండ్ కుక్కి మేము హాలిడే ఇచ్చేస్తాము. పాపం వాళ్ళు కూడా ఎంజాయ్ చేయని అని. అందుకని బ్రేక్ఫాస్ట్ వీక్లీ వన్స్ అట్లీస్ట్ బయటికి వెళ్ళి తింటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్తున్నాం మేము ఈరోజు. సో బ్రేక్ఫాస్ట్కి ఇక్కడే బ్రాహ్మిన్స్ కెఫే అని మా ఇంటి దగ్గరే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అక్కడ ఇడ్లీ, దహీ వడ ఏదైనా తిందామని వెళ్తున్నాము. మీ ఇంట్లో కూడా సండే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ యూజువల్లీ సండే నాన్ వెజ్ చేస్తారు కదా అందరి ఇంట్లో. సో లైట్గా ఉంటే బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. మధ్యాహ్నంకంతా ఆకలి అవుతుంది, బాగా కుమ్మేయచ్చు నాన్ వెజ్ అని అనుకుంటారు. మేము కూడా అదే అనుకుంటాము. సో ఇక్కడ నేను ఇడ్లీ అండ్ కర్డ్ దహీ వడ తీసుకున్నాను. సమీర్ పూరి అండ్ స్వీట్ సిరా తీసుకున్నాడు. మేము రవా స్వీట్ అంటారు కదా, సిరా, అది తీసుకున్నాడు. సో ఇక్కడ నేను తక్షకి పూరి తినిపిస్తున్నాను. వాడు అస్సలు బయట తినడు. అది ఎంత ట్రై చేసినా తినడు అసలు. ఇంట్లో తినొచ్చేసాడు అనుకోండి, కాకపోతే కొంచెం పిల్లలు టేస్ట్ చేస్తారు కదా, వాడు అది కూడా చేయడు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంట్లో ఎవరూ లేరు అప్పుడు. మా బావ వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి వెళ్ళారు. సో నేను కొంచెం క్లీన్ చేసేసుకుందాం ఇల్లు అని చెప్పి ఇంకా ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. మా ఇంట్లో యూజువలీ బయట మార్నింగే లేచి ఊడ్చేస్తాను. ఆ రోజు ఎందుకో చాలా సతాయించాడు, అందుకని కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా ఆకలి అవుతుంది, ముందు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసుకుందాం, ఇంటి ముందు ఊడ్చుకుందాం అని చెప్పి ఇంకా నేను ఇంటి ముందు క్లీన్ చేయడానికి స్టార్ట్ చేశాను. డ్రెస్ చేంజ్ చేసేసి, మేడ్ రాకపోతేనే ఇల్లు చాలా క్లీన్గా ఉంటుందని నా ఫీలింగ్. చాలా బాగా చేసుకోవచ్చు మేమే. మేడ్ అయితే వాళ్ళందరి ఇంట్లో చేసి వస్తారు కదా, అంత బాగా చేస్తలేరు. వాళ్ళకి ఓపిక ఉండదు, పేషెన్స్ ఉండదు. సో మేము ముందరుంటే మాత్రమే వాళ్ళు క్లీన్గా చేసినట్టు యాక్ట్ చేస్తారని నా ఒపీనియన్. మరి మీ మేడ్స్ ఎలా చేస్తారో చెప్పండి నాకు. అందరు మేడ్స్ యూజువల్లీ అలాగే ఉంటారు అనుకుంటాను. బయట అయితే మేము ఉంటేనే ఊడుస్తుంటాను ఒక్కొక్కసారి, ఎందుకంటే తను మా ఆఫీస్లో కూడా తనే పనిచేస్తుండ్రు. సో ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది తనకి. ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మిడ్ ఈ 12 o'clock అలా వస్తుంది, 11:30, 12కి. అంతకే తన ఓపిక అంతా అయిపోయి ఉంటుంది. సో చేయనా వద్దా అన్నట్టు చేస్తుంది. కాకపోతే తను మా ఇంట్లో 16 years నుంచి పనిచేస్తుంది కాబట్టి తనని నువ్వు వద్దు మార్చుకోవడానికి కూడా మాకు మనసు రావట్లేదు. పాపం వాళ్ళు మా మీదే డిపెండ్ అయి ఉంటారు కదా. ఈ శాలరీతోనే మేము వద్దనుకుంటే మళ్ళీ తను కొంచెం ఏజ్డ్ ఇప్పుడు, ఎక్కడ వెళ్తారో అని ఇంకా మేమే అడ్జస్ట్ చేసుకు వెళ్తున్నాము. ఆఫీస్లో తన కొడుకు కూడా మా ఆఫీస్లో ఆఫీస్ బాయ్ లాగా చేస్తాడు. మార్నింగ్ ఆఫీస్ ఓపెన్ చేయడము, నైట్ ఆఫీస్ క్లోజ్ చేయడము, ఇలా అన్నీ చేస్తూ ఉంటాడు తన కొడుకు. సో వీళ్ళు ముందు నుంచే తన్నే పెట్టుకునేసారు కదా, ఇంకా మేము వాళ్ళకే అడ్జస్ట్ అయిపోతున్నాము. వాళ్ళు చేయకపోయినా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమే ఒకసారి క్లీన్ చేసుకోవడం, అలా అలా అయిపోతుంది అడ్జస్టింగ్. సో చూద్దాం ఎన్ని రోజులు ఎలా నడుస్తుందో. అండ్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత టీ తాగేశాను. బయట నాకు టీ కాఫీలు అసలు నచ్చవు, ఎందుకంటే పాలు వేసింటారు కదా. నాకు పాలు అంటే చాలా చిరాకు. ఊరికే వేసుకోవాలి అన్ని కలర్ కోసం మాత్రమే వేసుకుంటాను నేను టీలో. సో నాకు పాలు ఎక్కువగా స్మెల్, పాల వాసన అండ్ పాలు అంటే అస్సలు టేస్ట్ నచ్చదు, స్మెల్ టేస్ట్ మొత్తం నచ్చదు.
సో నేను ఇంట్లోకి వచ్చిన తర్వాతనే ఇలా టీ చేసుకొని తాగేశాను. అండ్ అప్పటిదప్పుడే సింక్లో క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా, మేడ్ కోసం వెయిట్ చేయకుండా. అందుకని మేడ్ రాదు కదా, అందుకే అప్పటిదప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం సామాను. సండే చాలా లేజీగా వెళ్ళిపోతుంది కదా. ఆఫ్టర్నూన్ కుక్ చేద్దాం అనుకున్నాము, కానీ మా అత్తమ్మ వాళ్ళు నాగ్పూర్కి వెళ్ళారని చెప్పారు కదా, సో వాళ్ళు ఇంకా రాలేదు. అందుకని మేమిద్దరే ఉన్నాము. వాళ్ళు కూడా బయటికి వెళ్తామన్నారు. ఇంకా ఇద్దరి కోసం ఏం వంట చేసేదిలే అని మేము కూడా బయటికి వెళ్దామని డిసైడ్ చేసాము. ఎలాగో తక్షకి కిచిడి చేసేస్తాను కదా, తొందరగా చేసేస్తే ఇంకా లంచ్కి బయటికి వెళ్ళిపోదాము, నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది అని చెప్పి సమీర్ ప్లాన్ వేశాడు. సర్లే ఇంకా మొత్తం అంతవరకు క్లీన్ చేసేసుకుందాం ఇల్లు అని చెప్పి నేను కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయ్యి బయటికి వెళ్ళించిన తర్వాత ఇంకా తక్ష పడుకునేస్తాడు. వాడు ఫస్ట్ నాప్ తీసుకుంటాడు. తక్ష ఇప్పుడు 1 year 9 months కాదు, 8 months ఇప్పుడు వాడికి. సో ఇక్కడ బయట నుంచి వస్తూ వస్తూ బనానా తీసుకొచ్చాము మేము, అవన్నీ సార్ట్ చేస్తున్నాను నేను. ఇది మా గ్రౌండ్ ఫ్లోర్. పైకి వెళ్ళిన తర్వాత నా రూమ్ ఉంటుంది. మాది డూప్లెక్స్ హౌస్, చూస్తుంటారు మీరు నా ప్రీవియస్ వీడియోస్లో. నేను ఒకసారి హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను మీకు హోమ్ టూర్ కూడా వీడియో చేసి పెడతాను. సో ఆ వాషింగ్ మెషిన్ చూసారు కదా, అది మేము కొత్తగా కొన్నాము. టాప్ లోడ్. ముందు కూడా టాప్ లోడే ఉండేది, కాకపోతే కొంచెం చిన్నగా ఉండేది. అది 15 to 16 years వచ్చింది మాకు. దాని తర్వాత చెడిపోయింది. ముందు దాన్ని 11,000లో తీసుకున్నారంట, కానీ అది చెడిపోయింది, పాడైపోయింది కదా, దాన్ని రిపేర్ చేయడానికి 5,000 అడిగారు. సో చాలా రోజులు కూడా అయింది. ఇంకా కొత్తదే కొందామని మేము ఇది కొన్నాము. టాప్ లోడ్ ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది మాకు, ఎందుకంటే మా ఇంట్లో చాలా జనాలు, చాలా బట్టలు రోజుకి 2 సార్లు మినిమం మేము వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తూనే ఉంటాము. 2 3 బకెట్ల బట్టలు వస్తూనే ఉంటాయి. పిల్లలవి కానివచ్చు, పెద్దవాళ్ళవి, ఆఫీస్ వేర్, ఇంట్లో అవన్నీ అనుకుంటూ ఉంటే. సో అందుకని టాప్ లోడే తీసుకున్నాం మేము. ఫ్రంట్ లోడ్లో అంత బట్టలు పట్టవని మా ఇంట్లో అందరూ అంటుంటారు, ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళు రాయచూర్లో ఉన్నారు కదా, అండ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఫ్రంట్ లోడే ఉంది. సో దాంట్లో మినిమం క్వాంటిటీ బట్టలు వేయాలి, సరిగా వాష్ అవ్వవు ఎక్కువ నింపేసామంటే. కానీ టాప్ లోడ్లో అలా కాదు, ఎన్ని వేసినా బాగా క్లీన్గా వాష్ అయిపోతాయి. ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్ ఉంది దీంట్లో. హాట్ వాటర్ అన్నీ ఇప్పుడు కామన్గా అన్ని మెషిన్స్లో వస్తున్నాయి అనుకోండి. కాకపోతే మా పాత వాషింగ్ మెషిన్లో ఆ ఆప్షన్ లేకపోయేది. జస్ట్ వాటర్తో వాష్ చేసి స్పిన్ అండ్ అలా ఉండేది. దీంట్లో చాలా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి. సో నాకు ఇది నచ్చింది, కలర్ కూడా బాగా నచ్చింది. అండ్ బట్టలు కూడా చాలా క్లీన్గా వాష్ అయిపోతున్నాయి. సో ఇక్కడ బట్టలు వేసేసిన తర్వాత డైలీ చెప్పాను కదా, నేను మా ఆయనవి, నావి, మా అత్తమ్మవి, మావయ్య ఎవరు ఉంటే అక్కడ బకెట్లో ఎవరివి ఉంటే వాళ్ళు వేస్తూనే ఉంటారు. సో సండే కదా, చాలా రోజులు అయిపోయింది నెత్తికి హెయిర్ ఆయిల్ పెట్టుకొని. ఈసారి థర్స్డే కూడా నేను తలస్నానం చేయలేదు బికాస్ ఆఫ్ పీరియడ్స్. ఇంకా అని సండే ఈరోజు ఫ్రీగా సమీర్ కూడా ఇంట్లోనే ఉంటాడు కదా అని నేను చేస్తున్నాను. బికాజ్ నేను స్నానంకి గంటలు వెళ్ళాలనుకుంటే తక్షణి పట్టుకోవడానికి ఎవరు లేరు. మా అత్తమ్మ వాళ్ళు కూడా ఉండింటే, వాళ్ళు కూడా లేరు కదా, వాళ్ళు ఉండింటే వాళ్ళు పట్టుకునే వాళ్ళు. నేను ఎంతసేపు అయినా స్నానం చేసుకొని వచ్చే ఫెసిలిటీ ఉండేది. కానీ ఇప్పుడు సమీర్కి ఎప్పుడు టైం దొరుకుతుందో అలా చూసుకొని చేయాల్సి వస్తుంది. సో తను సండే ఇంట్లోనే ఉంటాడు కదా, నేను ఒక 1/2 hour 45 minutes అలా స్నానానికి వెళ్ళిన తక్ష దగ్గర సమీర్ ఉంటాడని హోప్తో నేను ఇక్కడ తలకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది ఈ మధ్య, ఎందుకో తెలీదు. పోస్ట్ ప్రెగ్నెన్సీ హెయిర్ ఫాల్ అంటారు, కానీ ప్రెగ్నెన్సీ అదొక 6-7 months ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు 1.5 year అయిపోయినా కూడా హెయిర్ ఫాల్ అలాగే ఉంటుంది. అండ్ జుట్టు దూకోవడానికి కూడా టైం ఉండట్లేదు. టైం అని కాదు, ఏదో చిరాక్గా ఉంటుంది, ఎప్పుడు చూసినా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది కదా, అదొక కైండ్ ఆఫ్ డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను నేను. అందుకని కోమ్ కూడా చేసుకోవట్లేదు సరిగా, అలానే వదిలేస్తే ఇలా మొత్తం చిక్గా అయిపోయాయి చిట్టు మొత్తం. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను లంచ్కి వెళ్దామని. ఈ మధ్య రెడీ అవ్వడానికి కూడా పేషెన్స్ అయిపోయింది, ఎందుకంటే ఇంటి పక్కనే వెళ్తాం కదా, బాగా ఏం రెడీ అవ్వాలి అని. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇది వేసుకున్నాను నేను, గ్రీన్ కలర్. ఇది నా మెటర్నిటీ వేర్ యాక్చువల్లీ. వాడు కడుపుతున్నప్పుడు తీసుకున్నాను, నేను కడుపుతున్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. సో ఇక్కడ మసాలా అని మా ఇంటి దగ్గరే ఒక చిన్న రెస్టారెంట్లా ఉంది, ఇక్కడికి వెళ్ళాము. ఇది బార్ అండ్ కెఫే, సైడ్కి బార్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఫుడ్ మొత్తం. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను, సమీర్ వెళ్ళాడంట, సమీర్ ఫ్రెండ్ రోహిత్ వెళ్ళాడు. సో ఫ్యామిలీస్కి సపరేట్గా ఉంది. ఇక్కడ బిర్యానీ చాలా బాగా దొరుకుతుందని అందుకే వెళ్ళాము. పాపడ్, స్టార్టర్స్లో పాపడ్ అండ్ చికెన్ సూప్ తీసుకున్నాము. సూప్ మరీ థిక్గా ఉంది, చాలా చికెన్ పీసెస్ వేసేసాడు.
సూప్ కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కన్సిస్టెన్సీ అని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ పాపడ్ అండ్ మసాలా సపరేట్గా ఎందుకు తీసుకున్నామంటే తినే వరకే పాపడ్. సో ఇక్కడ నేను రెడీ అయిపోయాను లంచ్కి వెళ్దామని. ఈ మధ్య రెడీ అవ్వడానికి కూడా పేషెన్స్ అయిపోయింది, ఎందుకంటే ఇంటి పక్కనే వెళ్తాం కదా, బాగా ఏం రెడీ అవ్వాలి అని. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇది వేసుకున్నాను నేను, గ్రీన్ కలర్. ఇది నా మెటర్నిటీ వేర్ యాక్చువల్లీ. వాడు కడుపుతో ఉన్నప్పుడు తీసుకున్నాను, నేను కడుపుతో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. సో ఇక్కడ మసాలా అని మా ఇంటి దగ్గరే ఒక చిన్న రెస్టారెంట్లా ఉంది, ఇక్కడికి వెళ్ళాము. ఇది బార్ అండ్ కెఫే, సైడ్కి బార్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఫుడ్ మొత్తం. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను, సమీర్ వెళ్ళాడంట, సమీర్ ఫ్రెండ్ రోహిత్ వెళ్ళాడు. సో ఫ్యామిలీస్కి సపరేట్గా ఉంది. ఇక్కడ బిర్యానీ చాలా బాగా దొరుకుతుందని అందుకే వెళ్ళాము. పాపడ్ స్టార్టర్స్లో పాపడ్ అండ్ చికెన్ సూప్ తీసుకున్నాము. సూప్ మరీ థిక్గా ఉంది, చాలా చికెన్ పీసెస్ వేసేసాడు. సూప్ కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కన్సిస్టెన్సీ అని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ పాపడ్ అండ్ మసాలా సపరేట్గా ఎందుకు తీసుకున్నామంటే తినే వరకే పాపడ్ మెత్తగా అయిపోతుంది కదా, సో అలా కాకుండా ఉండాలంటే ఇలా సపరేట్గా అడిగితే సపరేట్గా కూడా ఇస్తారు. బిర్యానీ చూడండి ఇలా ఉంది, టేస్ట్ చాలా బాగుంది. సో మేము మధ్యాహ్నం ఇక్కడికి వెళ్ళాము. తక్ష చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ. మధ్యాహ్నం 2 టేబుల్స్ మాత్రమే ఫుల్ ఉన్నాయి, మొత్తం హోటల్ అంతా ఖాళీగా ఉంది. నేను అప్పుడు అనుకున్నాను మోస్ట్లీ ఇక్కడ అంత జనాలు రారేమో, అందుకని ఫుడ్ కూడా ఎప్పుడుదో ఇచ్చాడో వీడు, అందుకే చాలా చికెన్ పీసెస్ వేసి సూప్లో వేసి ఇచ్చాడు, అవి తొందరగా అయిపోనని చెప్పి ఇచ్చాడు అనుకుంటూ ఉన్నాను నేను. ఎందుకు ఇక్కడికి వచ్చామా అని అప్పుడు ఆలోచించాను. కాకపోతే టేస్ట్ వైజ్ బాగానే ఉంది కాబట్టి ఓకే అనుకున్నా. ఓకేష్గా ఉంది. సూప్ ఒకటే ఓకేగా ఉంది. పాపడ్ అండ్ చికెన్ బిర్యానీ చాలా బాగుండేది. సో ఇక్కడ తక్ష మొత్తం ఆడుకుంటూనే ఉన్నాడు. ఓపెన్ రెస్టారెంట్ కదా, చాలా బాగా ఎంజాయ్ చేశాడు అని ఉన్నాము. బయట గార్డెన్ లాగా ఫిషెస్ అన్నీ పెట్టారు. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఫౌంటైన్ లాగా ఉంది. ఆన్ చేయలేదు, స్టార్ట్ చేయలేదు, ఏదో వాటర్ ఫాలింగ్ స్టార్ట్ చేసలేరు వాళ్ళు, జస్ట్ ఫిషెస్ని అలా వదిలేశారు. చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా చాలా బాగున్నాయి ఫిషెస్. నెక్స్ట్ చూసారు ఇక్కడ హాయ్ ఫిష్ బాయ్ ఫిష్ అంటూనే ఉన్నాడు. చెప్పు బప్పరేనా, సో మెనీ ఫిష్, బ్లాక్ అండ్ వైట్. సో ఇంటికి రాగానే పడుకున్నాడు. ఇంకా ఈవినింగ్ లేవగానే నేను వాడి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము, బికాస్ సండే కదా, కొంచెం వాడికి కూడా టైంపాస్ అవుతుంది అని ఆటోలో వెళ్దాం అమ్మా అని చెప్పాడు వాడు. సో ఆటో బుక్ చేసి ఆటోలో వెళ్ళాము. ఇట్స్ హార్డ్లీ లైక్ 1 కిలోమీటర్ ఫ్రమ్ మై ప్లేస్, మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. సమీర్ కూడా బయటికి వెళ్ళాడు ఆ రోజు ఏదో పని మీద, అందుకని నేను ఆటోలో వెళ్ళిపోయాను ఇంకా అన్నయ్య ఇంటికి. వాడికి ఆటో అంటే చాలా ఇష్టం. వన్స్ ఇన్ అ వీక్ ఆటో రైడ్ చేపిస్తే చాలా, చూసారా ఇలా బాయ్ చేస్తున్నాడు. వన్స్ ఇన్ అ వీక్ ఆటో రైడ్ చేస్తే వాడికి చాలా ఇష్టం అని నేను చేపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇక్కడ అన్నయ్య ఇంటికి వచ్చేసిన తర్వాత మూన్ చూపిస్తున్నాడు, మమ్మ మూన్ చూడు అని చెప్పి. ఇంకా పిల్లలు చూసారు కదా, మా అన్న కూతురు, తను చిన్న ఉంది కదా, బ్రౌన్ ప్యాంట్ వేసుకుంది కదా, తను మా అన్నయ్య కూతురు. ఇంకొక ఆమె వాళ్ళ ఇంటి ఓనర్ అమ్మాయి అంట, వచ్చి వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటారు. సో అక్కడ ఆ ఏరియాలో చాలామంది పిల్లలు ఉన్నారు. అండ్ వెనకనే గార్డెన్ ఉంది. ఏరియా చాలా బాగుంటుంది, సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి ఆల్ అరౌండ్ లేన్. సో చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, కామ్ డీసెంట్, పొల్యూషన్ తక్కువగా. అలా మెయిన్ రోడ్స్కి కనెక్ట్ అవుతాయి, కానీ దూరంగా ఉంటుంది కాబట్టి లెస్ పొల్యూషన్ ఉంటుంది అని చాలా బాగుంటాయి అనుకున్నాము. అండ్ మేము తినడానికి ఎక్కడికైనా బయటికి వెళ్దామని ప్లాన్ చేసాము. సో అన్నయ్య అడుగుతున్నాడు ఎక్కడికైనా దగ్గరలో ఉండేదట్లో వెళ్ళాము, ఎందుకంటే నెక్స్ట్ డే మండే కదా. సో చాలాసేపు ఉన్న పిల్లలు కూడా ఇరిటేట్ అయిపోతారు, హోటల్స్లో ఎక్కువసేపు ఉండరు. అండ్ మేము కూడా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి రావాలంటే దగ్గరలో ఉండే ప్లేసెస్ అయితే బాగుంటాయని చెప్పారు. సో మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా మసాలా, అక్కడికే వెళ్దామా అని ప్లేస్ చూపించాను, తనకు కూడా నచ్చింది. సరే అక్కడికే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒకటే హోటల్లో 2 పూటలు అక్కడే తిన్నాను, అది విదిన్ అ డే. లంచ్ అండ్ డిన్నర్ అది సేమ్ అదే ప్లేస్లో అయిపోయింది. ఈవెన్ సేమ్ టేబుల్లో కూడా కూర్చున్నాం మేము. చాలా క్రేజీగా అనిపించింది ఆ రోజు, బికాజ్ ఒక రెస్టారెంట్లో 2 times 1 a day ఎవరు వెళ్ళిండరు, మోస్ట్లీ నేను వెళ్ళాను. సో అదే టేబుల్ మీద కూర్చొని అదే ఫుడ్ ఆర్డర్ చేసి సేమ్ రిపీట్గా అదే ఆర్డర్ చేసాము.
సో రెస్టారెంట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఏదో కొత్తగా అనిపించింది. సో మేమందరం వెళ్ళాము, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. అండ్ సమీర్కి ఫోన్ చేస్తే నేను అక్కడ నుంచి తను అక్కడికి వచ్చేసాడు. సో ఇంట్లో ఏం తినలేదు ఆ రోజు, మేమందరం బయటికి వెళ్ళిపోయి తినేసాము. దట్స్ ఇట్. ఇంకా తక్ష బయటకు వచ్చి రాగానే కార్ తీసుకురావడంతసేపు అక్కడ బయట షాప్ దగ్గర చాలా బాగా ఆడుకున్నాడు. యా, సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఐ విల్ ట్రై టు డూ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ కేస్ మీరు కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.